న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే భార్యాభర్త ఏ టైంలో కలిసి ఉండాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే భార్యాభర్త అనేది ఓవ్యులేషన్ టైంలో కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఓవ్యులేషన్ అనేది ఆడవారికి ఎప్పుడవుతుంది? ఓవ్యులేషన్ అంటే ఏంటి? నార్మల్‌గా సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు. రెగ్యులారిటీ అంటే ఏంటి? అంటే 25 రోజుల నుంచి 35 రోజుల వరకు ఆర్ ఎల్స్ 40 రోజుల వరకు. అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ అదే విధంగా వస్తుంది అంటే సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా ఉన్నాయని అర్థం. ఇలా కాకుండా కొన్నిసార్లు పీరియడ్ అనేది 15 రోజులకే రావడము, లేదు అంటే 2, 3 నెలలకు కూడా రాకపోవడము. ఇంత వేరియేషన్స్ అనేవి ఉన్నాయంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి అని అర్థం. ఇలా కాకుండా రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి జనరల్‌గా అండాశయం నుంచి అండము అనేది విడుదల అవ్వడం అనేది అరౌండ్ 8th డే నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 20th డే వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ వాళ్ళకి విడుదల అనేది అవ్వచ్చు. పీరియడ్స్ లెంత్ అనేది తక్కువగా ఉంది అంటే ఎర్లీగా రిలీజ్ అవుతుంది. అదే పీరియడ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉందంటే కొంచెం లేట్‌గా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా అండాశయం నుంచి అండం విడుదలయ్యే టైంకి భార్యాభర్త అనేది కలిసి ఉండాలి. సో జనరల్‌గా కలిసి ఉండడము అంటే ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే ఎప్పటి నుంచి భార్యాభర్త అనేది కలిసి ఉండాలి అనేది ఫస్ట్ క్వెషన్. దీనికొచ్చేసి ఆడవారి పీరియడ్ అనేది ఎప్పుడైతే ఫినిష్ అయిపోతుందో అంటే బ్లీడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ అయినా కానీ కలిసి ఉండాలి. సో ఇలా కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కవరేజ్ అనేది ప్రాపర్‌గా అవుతుంది. ఎందుకంటే ఓవ్యులేషన్ అయినప్పుడు అండాశయం నుంచి అండం అనేది విడుదల అయినప్పుడు అది కేవలం ఒక 24 గంటల నుంచి 48 గంటల మధ్యలోనే అది అక్కడ మనకి అవైలబుల్ అనేది ఉంటుంది. సో దీనికి అనేది మనకి కవరేజ్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఆల్టర్‌నేట్ డేస్ అయినా కానీ కలుసున్నారు అంటే స్పెర్మ్స్ అనేవి రెడీగా అనేది ఉంటాయన్నమాట. సో బాడీలో స్పెర్మ్స్ అనేవి ఎప్పటి వరకు వయబుల్ ఉంటాయి. జనరల్‌గా అరౌండ్ 48 అవర్స్ వరకు అవి వయబుల్ ఉంటాయి. అంటే బ్రతికుంటాయి అన్నమాట బాడీలో. ఎగ్ అనేది రిలీజ్ అయినా కానీ దానికి కలవడానికి ప్రాపర్‌గా ఉంటుంది. అందుకే అట్‌లీస్ట్ ఆల్టర్‌నేట్ డేస్ అయినా కానీ కలిసి ఉండాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ ఓవ్యులేషన్ టైంలో రోజుకి ఎన్నిసార్లు కలవాలి అన్న డౌట్ అనేది ఉంటుంది. దీనికి ఏంటి అంటే ఆన్సర్ అనేది రోజుకి ఒక్కసారి కలిస్తే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ కలిసినా కానీ దాంతోని యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఏమీ అయితే ఉండదు. నెక్స్ట్ డౌట్ వచ్చేసి కలిసిన తర్వాత అదే పొజిషన్లో ఫీమేల్ అనేది ఎంతసేపు పడుకొని ఉండాలి అనేది. దానికి ఆన్సర్ అనేది ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు. కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాలు అదే పొజిషన్లో ఉంటే సరిపోతుంది. అండ్ చాలామందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటి అంటే కలిసిన తర్వాత ఓవర్ నైట్ అలాగే పడుకొని ఉండాలా, అదే పొజిషన్లో ఉండాలా అనేది కూడా డౌట్ అనేది ఉంటుందన్నమాట. అదే పొజిషన్లో ఉన్నా కానీ మీకు పెద్దగా యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఏమీ ఉండదండి. నార్మల్గా ఒక 15 నిమిషాలు అది పొజిషన్లో మీకు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే వాష్రూమ్ అనేది ఎంతసేపటికి వెళ్ళాలి, అసలు వాష్రూమ్ వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ఓవర్ నైట్ వాష్రూమ్కి వెళ్ళకుండా ఉండాలా అనేది నెక్స్ట్ క్వెషన్. వాష్రూమ్ వెళ్ళినా కానీ ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు నార్మల్గా కలిసిన తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే క్లీన్ చేసుకునేటప్పుడు నార్మల్ ప్లెయిన్ వాటర్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది. అక్కడ మీరు మళ్ళీ ఇంకేమైనా కానీ బాడీ వాషెస్ అయినా కానీ అలాంటివి ఏమైనా కానీ యూస్ చేసినప్పుడు హ్యాండ్ వాషెస్ యూస్ చేసినప్పుడు అవి స్పర్మిసైడల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్పర్మ్స్కి ఎగెయిన్స్ట్గా ఆ కెమికల్స్ యాక్ట్ చేయొచ్చు అనమాట. అందుకు అలాంటివి ఏవి వాడకుండా సింపుల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి యూరిన్ పాస్ చేయొచ్చా లేదా. ఇవన్నీ మనకు బేసికల్గా వినడానికి చాలా చిన్న డౌట్లలాగే ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి ఇవన్నీ వచ్చే డౌట్లే. సో యూరిన్కి కూడా వెళ్ళొచ్చు. యూరిన్ వెళ్ళినంత మాత్రాన కలిసిన తర్వాత స్పర్మ్స్ ఏమీ బయటికి రావు. ఇప్పుడు స్పర్మ్స్ అనేవి గర్భసంచిలోకి వెళ్ళాలి అంటే వాటికి మొటిలిటీ అనేది కావాలి. ఆ మొటిలిటీ ద్వారా అవి గర్భసంచి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ గర్భసంచి లోపలికి వెళ్ళిన తర్వాత అవి రిటర్న్ బయటకు వస్తాయా అనే డౌట్ అనేది కూడా ఉంటుందన్నమాట. గర్భసంచి అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, దానికి ఒక ముఖద్వారం అనేది ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి అనేది అప్పుడే అవి జనరల్గా రిటర్న్ అనేది రావు. అండ్ దాని మూమెంట్ ద్వారానే అది అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి.
సో ఇవన్నీ మనకు అంత చిన్న చిన్న క్వెషన్సే అయినా కానీ దీనివల్లే కావట్లేదా అనే డౌట్స్ అనేవి చాలామందికి ఉంటుంటాయి. అండ్ ఇంకొక మేజర్ డౌట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కపుల్కి ఉండే డౌట్ ఏంటి అంటే, మేము కలిసి ఉన్న తర్వాత సెమెన్ అనేది కంప్లీట్గా బయటికే వచ్చేస్తుంది, దీనివల్లే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అన్న క్వెషన్ అనేది చాలామందికి ఉంటుంది. అండ్ దీనికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కలిసి ఉన్న తర్వాత సెమెన్ డెఫినెట్గా ప్రతి ఒక్క కపుల్కి బయటికే వస్తుంది. ఎందుకు అంటే దాంట్లో స్పర్మ్స్తో పాటు వేరే సెక్రీషన్స్ ఎన్నో ఉంటాయి. ఆ సెక్రీషన్స్ వల్లనే స్పర్మ్స్కి న్యూట్రిషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. ల్యూబ్రికేషన్ కూడా కావాలి. ఇవన్నిటికీ గర్భసంచి లోపలికి ఎంట్రీ అనేది ఉండదు. కేవలం దాంట్లో ఏవైతే చిన్న వీర్యకణాలు అనేవి ఉన్నాయో అవి మనకి కంటికి కనపడనివి. ఆ వీర్యకణాలు మాత్రమే గర్భసంచిలోకి వెళ్ళే పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మీరు ఇలా పాటించుకున్నారు అంటే మీకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది జనరల్గా మీకు పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం లోపల ఎటువంటి కాంట్రసెప్షన్ అనేది వాడలేదు అంటే రావాలి. ఒకవేళ సంవత్సరంలో రాలేదు అన్నా కానీ ఒక 2 సంవత్సరాల వరకు అయినా కానీ ట్రై చేసుకోవచ్చు. బట్ ఈ టైం పీరియడ్లో అనేది మీకు ఇంకా ప్రెగ్నెన్సీ అనేది ఇవన్నీ పాటించిన తర్వాత అయినా కానీ రావట్లేదు అంటే అప్పుడు ఒకసారి డెఫినెట్గా డాక్టర్ని కలిసి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూపించుకోవాల్సిన అవసరము అనేది ఉంటుందండి. ఆర్ఎల్స్ నార్మల్గా మీరు ఈ టైంలో ఇలా కలుసున్నారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి హయ్యర్ సైడ్ ఉంటాయి. థ్యాంక్ యూ.